మీకు అలాగే మీ కొడుక్కి ఇలాంటి వాళ్ళు పదే పదే ఎక్కడ కనిపిస్తుంటారు. నేనైతే నీళ్లు వేడి చేసి ఇవ్వలేను. పుణ్యాలు చేయాలన్న సరదా మీకుండొచ్చేమో, నాకు లేదు. జీజాబాయ్, ఒక గాయపడిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం మంచిది కాదు. అవునా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో నా ఆత్మ, నా మనస్సు అన్నీ గాయపడుతున్నాయి. అవి మీకు కనిపించడం లేదే. ఇక ఒక పరాయి వ్యక్తి కోసం మీ మనసులో ఇంత అభిమానమా? అత్తయ్య, ఈ ఇంట్లో అందరు ఇలాగే ఉన్నారు. మీ గురించి అలాగే మీ భావాల గురించి ఎవ్వరికి పట్టింపు లేదు. అన్నయ్య, ఈ ఇంట్లో అందరికంటే తెలివైంది ఈ అత్త కోడల జంటే. మీరు వెళ్ళండి, తన్ను చూసుకోండి. నేను నీళ్లు వేడి చేసి తీసుకొస్తాను. జీజాబాయ్, నీళ్లు వేడి చేయి. చూడండి పిన్ని, మీరేమేమి చెప్తున్నారో అలాంటివన్నీ మేము చెయ్యలేము. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకోకు. దురుసుగా ప్రవర్తించద్దు. నా ముందైతే అస్సలు ప్రవర్తించద్దు. మెల్లగా మెల్లగా. చిన్నపాటి దెబ్బే, తగ్గిపోతుంది. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉంటారు. కానీ నేను వాళ్ళకి ఏం చెప్పాలి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాను. ఏదైనా దొరికితే దాంతో మా అందరి కడుపులు నిండుతాయి. కానీ ఈరోజు వట్టి చేతులతో. ఏం పర్వాలేదు, ఈరోజు మీరు మా ఇంటి నుంచి తీసుకువెళ్ళండి. ఎవరి పిల్లలైనా సరే పస్తులుంటే బాగుండదు. నేనిప్పుడే వస్తాను. లక్ష్మి, వెళ్ళి చూడు. మన వంటగదిలోంచి బియ్యం తీసుకోవడం లేదు కదా? కొన్నుంటే ఏమైంది? ఇందులోంచి సగం ఇచ్చేస్తాను. కనీసం వాళ్ళ పిల్లలైనా పస్తులతో పడుకోరుగా. నీకు తెలుసారమ్మా, వాళ్ళు చాలా పెద్ద మూర్ఖులు. తమ రక్తాన్ని అమ్ముకుని మరీ తెచ్చుకున్న బియ్యాన్ని వాళ్ళు గొప్ప వాళ్ళు అనిపించుకోవడం కోసం ఇలా పంచిపెడతారు. ఏదోటి మాట్లాడు. అక్క, మీరిక్కడికి ఇది చూడ్డానికి వచ్చారుగా? కొంపతీసి నేను మీ వంటగది నుంచి సామాన్ తీసుకొస్తున్నానని చూశారు కదా. ఇక వెళ్ళండి. ఆనంద్, నువ్వేం బాధపడకు. రామ్జీకి ఏం కాదు. తను త్వరలోనే విడుదలవుతాడు. రా, వచ్చి చాయ్ తాగు. భీమ్, మేము చెప్పినా చెప్పకున్నా నీకు బహుశా పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి మాత్రం ఆలోచించు. ఒకవేళ మీ నాన్న పెన్షన్ ఆగిపోయిందంటే అప్పుడు ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేమందరం చచ్చిపోతాం. మా అందరి జీవితాల కంటే నీకు నీ చదివే ముఖ్యమైపోయిందా ఏంటి?
ఏదేమైనా సరే ఆయనకు మీరేమీ రాసివ్వకండి. భీమ్, రమా చెప్పింది నిజమే. నువ్వు అలాంటి పనులేం చేయడానికి వీల్లేదు. అవును భీమ్, మనం కలిసి ఏదో కొత్త మార్గం వెతుక్కోవచ్చు. ఏంటి? మీరేం కొత్త మార్గాన్ని వెతుక్కుంటారు? ఈ రోజు వరకు మీరు ఏ మార్గాన్ని వెతకలేదు, ఇప్పుడెక్కడి నుంచి వెతుకుతారు? వదిలేయండి, మీరు నోరు మూసుకోండి, అదే మీకు చాలా మంచిది. ఎందుకంటే మీ చేతిలో ఏం లేదు. మామయ్య పెన్షన్ ఆపడం కానీ ఇప్పించడం కానీ. ఇంకా నిర్ణయం ఏం రాలేదు. అయినా మేము మా న్యాయవాదిని వెతుక్కుంటాం. మరి ఫీజు? నువ్వు నీ నగలన్నింటినీ పుస్తకాల కోసం అమ్మేశావు కదా, దాని సంగతి ఏం చేస్తావు? నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను తల్లి. నీ ఒక్క నిర్ణయం వల్ల ఈ ఇల్లు నిలబడగలదు, అలాగే నాశనం కూడా కాగలదు. జీజాబాయ్, ఇలా చేతులు జోడించే నాటకాలు ఆడద్దు. పిన్ని, ఇది నాటకం కాదు. మీకు అర్థమైనా సరే కాకపోయినా సరే వాస్తవం ఏంటంటే మీ మందుల నుంచి మనం 2 పూటల తిండి తినేదాకా అన్ని పెన్షన్ వల్లనే అవుతున్నాయి. మేము మరో ఉపాయం వెతుక్కుంటాం అక్క. అన్నట్టు మనం మన సంగతి చూసుకుందాం. ఇల్లు పంపకాలు జరిగాయి కదా, మరి పక్కింటి వాళ్ళని ఎందుకు సహాయం కోరుతున్నారు? అయినా ఒకవేళ నాన్న లేకుంటే, అలాగే ఆయన పెన్షన్ రాకుంటే మన ఇల్లు గడవదా ఏంటి? అలాగే ఎవరు నన్ను చనిపోయినా వాళ్ళ ఇల్లు గడుస్తుంది. అవునా? అప్పుడది చాలా అద్భుతమైన విషయం, ఆసక్తికరమైంది కూడా. ఒక తండ్రి తను తన జీవితం అంతా కొడుకుని చదివించాలనుకుంటున్నాడు, స్కూల్ కాలేజీకి పంపించాలనుకుంటున్నాడు. ఇక అతని కొడుకే జీవితం అంతా ఇక కాలేజీకి వెళ్ళనని చెబుతున్నాడు. అది దేనికోసం? తన తండ్రి పెన్షన్ కాపాడడం కోసం. సరే, అయితే అందరం ఎదురు చూద్దాం చివరికి ఫలితం ఎలా ఉంటుందో. జాగ్రత్తగా చూసుకోండి. రామ్జీ, ఏదైనా ఉపాయం చెప్పు. ఇప్పుడు మనం భీమ్ని ఎలా ఆపగలమో చెప్పు. పురంజన్, భీమ్ ఏదైనా అనుకున్నాడంటే ఇక వాణ్ణి ఆపడం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. జైలు లోపలేయడం లేదు, నన్ను వదిలేయడం లేదు. ఏమంటున్నాడంటే పైనుంచి ఆదేశాలు రానంత వరకు అంతవరకు నేనేమీ చేయలేనని. నేను ఇక్కడ కూర్చుని ఏమీ చేయలేను. కానీ రామ్జీ, ఇలా అయితే నువ్వు కన్న కల, నేను కన్న కల, మనందరి కలలు చల్లా చెదిరైపోతాయి. లేదు పురంజన్, చెదిరిపోదు. నాకు గుర్తుంది, భీమ్ ఒకసారి చెప్పాడు, జీవితంలో ప్రతిసారి పరిస్థితుల మీద మనం గెలవాలన్న అవసరం లేదు. బహుశా ఒకసారి మళ్లీ మనం ఓడిపోయినట్టున్నాం. ఇక నిర్ణయం జరిగింది. భీమ్రావు అలాగే తన జాతికి చెందిన ఏ పిల్లలు ఈ విద్యాలయంలో చదవడానికి వీల్లేదు. నన్ను అడిగితే ఏ పనో పాటో చెయ్యి, 4 రాళ్లు సంపాదించు, కుటుంబానికి సహాయం చెయ్యి. ఇలా చదువుకుని ఏం చేస్తావు? బారిస్టర్ అవుతావా? అవును, నేను బారిస్టర్ అవుతాను. నాన్న, నేను బాగా చదవాలనుకుంటున్నాను. ఎంతంటే ఎవ్వరూ చదవనంతగా. ఈ విద్యాలయం మీ ఆధీనంలోకి వస్తుంది, అందుకే వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నేను 5 అంకెలు లెక్క పెడతాను, అంతలోపల వీడిని ఇక్కడి నుంచి గెంటేయండి. లేదంటే ఈ విద్యాలయం ఉండదు, అలాగే వీడు చదువుకోవడానికి కూడా పనికిరాడు. మీరంతా ఇంతమంది ఉన్నారు, అలాగే మీ అందరి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. అయితే నన్ను చంపేయండి. ఒకవేళ నేను బతుకున్నానంటే చదువుకోవడానికి ఎలాగో వెళ్తాను. ఒకవేళ చనిపోతే చదువుకోవడానికి వెళ్ళను. అయినా సరే నేను ఈ పనిని చేస్తాను. పైగా ఇప్పుడు నాన్నకు పెన్షన్ కూడా దొరకదు.
అందుకే ఈ పని చేయడం చాలా ముఖ్యం అనిపిస్తోంది. అసలు ఈ భీమ్కు వాళ్ళ నాన్న గురించి గాని, తన అన్న గురించి గాని, తన భార్య గురించి గాని పట్టింపు లేదు. అలాగే సమాజం గురించి బెంగా లేదు. నేను ఎప్పటి నుంచో చెప్పేవాడిని, ఈ భీమ్రావ్ ఎవరి మాట విండని. అతను స్వార్థపరుడండి. అవును, తను స్వార్థపరుడే, పూర్తిగా స్వార్థపరుడే. పూర్తిగా స్వార్థపరుడే. భీమ్రావ్, ఇది నీ ఉద్యోగానికి సంబంధించిన ఒప్పంద పత్రం. ఇక చెత్త శుభ్రం చేయి. అభినందనలు భీమరావు, అభినందనలు. ఇప్పుడు మీ పెన్షన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మేమంతా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ పోయి చావాలి? ఇక్కడ నిలబడడం వల్ల డబ్బులైతే రావు. ఏం జరుగుతుందో అది చూద్దాం. ఏం జరుగుతుంది మామయ్య? ఎవరెవరు భీమరావుకు సహకరిస్తారో వాళ్ళు కేవలం నాశనమవుతున్నారంతే. లక్ష్మి, నోరు మూసుకుని ఉండలేవా? ఎవరిది తప్పో వాళ్ళని మీరు ఆపలేదే, ఇక మీరు నా నోరు మూయిస్తున్నారా? అక్క, నేను ఒప్పుకుంటాను ఈయన తప్పు చేశాడని, కానీ మీరు తననేమీ అనొద్దు. రమా, నువ్వింట్లోని భాగంలోకి వెళ్ళు. ఆలోచిస్తే ఇది ఆలోచించండి. భీమ్ ఇంకా రమ మన ఇంట్లోంచి వేరు పట్టారో లేదో, మనకు చెడు కాలం మొదలైపోయింది. మీరు ధన్యులండి, అలాగే మీ కొడుకు కూడా ధన్యుడు. కాని భీమ్, నువ్వు చేసింది సరైంది కాదు. రొట్టెలు, కూర, అన్నం లేదా పచ్చడి ఏదైనా సరే, కానీ నాకు తినాలని లేదు, నాకు ఆకలి లేదు. చూడండి, ఈ భీమ్ కొత్త నాటకం మళ్లీ మొదలైపోయింది. నాన్న పెన్షన్ మింగేశాడు, ఇక 20 మంది పిల్లల్ని కూడగట్టి ఇక వాళ్ళకు కూడా పని చేయకండి, చదువుకోండి అని చెప్తాడంట. కావాలంటే ఇంట్లో వాళ్ళ నగలున్నట్టు అమ్ముకోండి, రక్తం అమ్ముకోండి, పెన్షన్ ని వదులుకోండి. ఇంట్లో పస్తులతో చచ్చినా పర్లేదు, ఇతను ఎలాగూ దద్దమ్మే, వాళ్ళని కూడా దద్దమ్మలా మార్చేస్తాడు. భీమరావు తనతో పాటు ఈ ఇంటిని కూడా తమాషాలా మార్చేశాడు. అవును లక్ష్మి, ఎందుకంటే మొత్తం ప్రపంచ భారం అంతా మీ ఇద్దరి మీదే ఉంది కదా. ఈ విషయం వీళ్ళిద్దరికీ అర్థమైతేనే కదా. జీజాబాయ్, వంట వండుతావా లేదా? వండుతాను కదా, ఇంట్లో ఎన్ని సరుకులు మిగులున్నాయో వాటన్నిటితో వంట వండుతాను. అది మీ స్నేహితుడు రాలేదా పురంజన్, తన కోసం కూడా వంట వండుతాను. ఆ తర్వాత ఇంట్లో ఏమీ మిగలదు, అప్పుడేం తింటారు, కుటుంబానికి ఏం పెడతారు, అది ఆలోచించండి. మామయ్య, అసలు సరుకులే లేకుంటే వంటలా వండుతాం.
ఈ ఇంట్లో అందరికందరూ పస్తులతో చావాల్సిందే. కొడుకు ప్రేమలో మీరు గుడ్డివాళ్లైపోయారు. తండ్రి కొడుకులు మునగడమే కాదు, మీరు మొత్తం కుటుంబాన్నే ముంచేసేలా ఉన్నారు. మీకు తిండి కావాలట, తిండి. ఏ పులియా, పులియా లే. ఏమైంది? ఇంటి బయటే కదా పడుకున్నాను. అది నేను ఏం చెప్తున్నానంటే, మన ఇంట్లోకి వెళ్ళి పడుకో లోపల. చూడు పులియా, నువ్వు క్షమించుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు తిరిగిరా మన ఇంటికి, నా జీవితంలోకి, నా దుకాణంలోకి. కలిసి ఉంటూ నువ్వు నాకు ఏ శిక్ష వేయాలనుకున్నా వెయ్యి. నువ్వు తిరిగిరా చాలు, తిరిగిరా పులియా. రోజులు ఎలా మారిపోతాయి కదా జీజాబాయ్. ఒకప్పుడు ఈ ఇంటికి సంస్కారాలు ఉంటూ ఉండేవి. కుటుంబం మొత్తం పొద్దున్న చాయ్ ఒకేసారి కలిసి తాగుతుండేవాళ్ళు. ఈరోజు అందరూ వేరువేరైపోయారు. అంతా తమకు నచ్చినట్టుగా తమ లెక్క ప్రకారమే బతుకుతున్నారు. రోజుల గురించి మాట్లాడుతున్నావా అన్నయ్య? ఇక్కడ మనుషులే మారిపోతున్నారు. ఇక రోజుల తప్పేముందని? నాకు అర్థమవుతోంది వదిన. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకంతా అర్థమవుతోంది. భీమాబాయిని పొగుడుతూ మీరు నన్ను కించపరచాలనుకుంటున్నారు. నాకే పెద్ద తేడా ఉండదు. మీ చాయ్ లోపల పెట్టుంది, వెళ్ళి తీసుకోండి. ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తెలీదు. రామ్జీ బయట ఎక్కడైనా ఉన్నాడేమో, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, ఆగు. మంగేష్ వెతికినా కూడా దొరకడు. తను ఇక్కడి నుంచి వెళ్లిపోయాడనిపిస్తోంది. అంటే నిన్న రాత్రి నేను పులియకు క్షమాపణ చెప్తున్నప్పుడు అప్పుడే బహుశా తను అక్కడి నుంచి మమ్మల్ని చూస్తుంటాడు. ఇక ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనుకున్నాడేమో, అందుకే వెళ్ళిపోయాడు. లేదు లేదు, మంగేష్ బాబే అలా చెప్పపెట్టకుండా వెళ్లే రకం కాదు. పాపం తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బాధపడ్డాడు. నా కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. నాతో చెప్పేవాడు, పులియ గారు, నేను ముంబైకి డబ్బు సంపాదించడం కోసం వచ్చాను, భీమరావు ఇంకా రామ్జీకి సహాయం చేయడం కోసం వచ్చాను. కానీ నాకెలా అనిపిస్తుందంటే అందరూ నా వల్ల ఇబ్బంది పడుతున్నారని. మీరింతగా ఇబ్బంది పడుతున్నారు, రామ్జీ ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఒకసారి మీదే అలాగే జోకు సంసారం దారిలో పడిందంటే నేను మళ్లీ సతారాకు వెళ్లిపోతానని. తన మనసులో ఏమనుకున్నాడో ఏమో, మనకెవ్వరికి ఏమీ చెప్ప పెట్టకుండా మొత్తం వదిలేసి వెళ్లిపోయాడు. భీమరావ్, ఓ భీమరావ్, ఏంటి
ఎక్కడున్నాడు? పనికెళ్లారు. నీ అదృష్టం చాలా బాగుంది రమ్మా. నీ భర్త చాలా మంచివాడు. భీమరావు ఏదో సాధారణ వ్యక్తి కాదు, ఇంద్రజాలికుడు తెలుసా? మంగేష్ నాతో ఏమన్నాడంటే, పులియా గారు నేను ఒకప్పుడు చాలా చెడ్డవాడిని, అంతేకాదు భీమరావు విషయంలో చాలా తప్పులు చేశాను, ఎన్నెన్నో చేయరాలి పనులు చేశాను అని. కానీ భీమరావు మంచి ప్రవర్తన కారణంగా నా మనస్తత్వం మెల్లమెల్లగా మారిపోయింది. నిస్వార్థ భావంతో ఒకవేళ ఎవరైనా సహాయం చేయడం నేర్చుకోవాలనుకుంటే భీమరావు దగ్గర నేర్చుకోవాలని. అసలు మీరేమంటున్నారు? భీమ్ భీమ్ భీమ్. ఇక నుంచి భీమ్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం నా ముందు చెప్పకండి. అరే ఏమైందో చెప్పు. విషయం ఏంటంటే అమ్మా, నా తమ్ముడు కనిపించడం లేదు. ఇప్పుడు నా భర్త పిల్లలతో పని చేయించినందుకు ఫ్యాక్టరీ యజమాని మీద ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కి వెళ్లారు. ఇన్స్పెక్టర్ గారు ఏమన్నారంటే, అది చదువుకునే 20 మంది పిల్లల్లో అలాగే పని చేయడం ఇష్టం లేని పిల్లలు తేవాలంట, అప్పుడే ఫిర్యాదు తీసుకుంటారంట. ఇప్పుడు మీరే చెప్పండి, అలాంటి 20 మంది పిల్లలు ఎక్కడ దొరుకుతారు? పైగా ఏ తల్లిదండ్రులు అలా స్టేషన్ కు తమ పిల్లల్ని పంపిస్తారు చెప్పండి? కానీ తను అసలు అర్థమే చేసుకోరు. నేను నచ్చ చెప్పాను, కానీ నాతోనే గొడవ పడుతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి అమ్మా, నన్నేం చేయమంటారు? రమా, నీ భర్త చేస్తోంది పూర్తిగా సరైందే. తను చెప్పింది నిజమే. బాల్యంలో ఒకవేళ పిల్లలు బాగా చదువుకోగలిగితే చాలా బాగుంటుంది. ఒకవేళ నా కొడుక్కి నేను చిన్నప్పుడు చదివించి ఉంటే ఈరోజు వాడంత నీచంగా ప్రవర్తించేవాడే కాదు. నా దగ్గర డబ్బు కూడా ఉంది, అయినా చదివించలేదు. అందుకే వాడు ఈరోజు ఎవరిని గౌరవించటం లేదు, తన తల్లిని గౌరవించటం లేదు, తన భార్యను కూడా గౌరవించడం లేదు. వాడు తన భార్యతో ఎంత నీచంగా ప్రవర్తించాడంటే, ఎంత తప్పు చేశాడంటే, తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడే కొంచెం దూరంలో ఉంటుంది. ఒకవేళ నేను నా కొడుకు సదాను చిన్నప్పుడే చదివించి ఉంటే వాడు కూడా నీ భర్తలాగే బంధాన్ని అర్థం చేసుకునేవాడు. అత్తయ్య, పక్క వీధిలో జాతర జరుగుతోంది. ఇక్కడి నుంచి అందరు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం పదండి. అత్తయ్య, అది పెద్దగా ఉండే ఉయ్యాల, అదంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. అది పైనుంచి కిందికి వచ్చినప్పుడు అప్పుడు గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం కూడా వెళ్దాం అత్తయ్య. అదంతా సరే లక్ష్మి, కానీ ఊయల కోసం డబ్బులు కావాలి కదా, అవి మన దగ్గర ఎక్కడున్నాయి? అత్తయ్య, మీరు డబ్బుల గురించి బెంగపడకండి. నా దగ్గర 4 అనాలున్నాయి. ఇక ఇవి సరిపోతాయి అనుకుంటా. పదండి. సరే వెళదాం. ఎలాగూ చాలా రోజులుగా ఇల్లంతా శోకమే నిండిపోయింది కదా, కొంచెం బయటకెళ్లి తిరిగొచ్చావంటే మన మనసు కూడా తేలికవుతుంది. అత్తయ్య, ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు, ముందు పదండి. అరే కానీ ముందు పదండి, వచ్చాక చేసుకుందాం. వస్తున్నాను. ఇదిగో అద్భుతం. ఇదిగో వేస్తున్నా, కాసుకో. ఇక ఆట నాదే నాదే. బా, మళ్ళీ ఓడిపోయానా? సరే, ఇంకొక ఆట ఆడదాం. అలాగే. ఏంటి బాబు, ఏం చూస్తున్నావు? మిమ్మల్ని ఒకటి అడగాలి. అలాగే అడుగు. మీకు పిల్లలున్నారా? ఉన్నాడు, ఓ బాబున్నాడు, 11 ఏళ్ళు. ఇక నా కొడుక్కి 7 ఏళ్లుంటాయి. మరి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. ఇక నా కొడుకు ఈయన కొడుకుతో పాటు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నాడు. చిన్న చిత్తగా పనిచేస్తూ ఉంటాడు, దానికి బదులుగా తిండి కూడా పెడతారు.
ఇక మీరిక్కడ కూర్చుని పేకాట ఆడుతున్నారా? వింతగా అనిపించడం లేదా? ఇందులో వింతేముంది? ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఫ్యాక్టరీకి పని చేయడానికి పంపిస్తున్నారు. దీనికంటే మంచిదేంటంటే మీరే ఏదైనా పని చేసి డబ్బు సంపాదించొచ్చు, అలాగే పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపించొచ్చు కదా. మీ బాబుకి 7 సంవత్సరాలే కదా, తనను ఆడుకోవడానికి పంపించొచ్చు కదా. వెళ్ళు బాబు, వెళ్ళి పని చూసుకో. మా గురించి నీకేం తెలుసు? అరే మేం కూడా పనిచేసే వాళ్ళమే. సంచి చూడు, ఇప్పుడే పనిలోంచి వచ్చాం, అలసిపోయాం కదా, కొంచెం పేకాడుతున్నాం అంతే. ఇందులో తప్పే ఉంది? అంటే మీరిద్దరు కూడా సంపాదిస్తున్నారు, అలాగే మీ పిల్లల్ని కూడా సంపాదించడానికి ఫ్యాక్టరీకి పంపిస్తున్నారా? ఇది మీరు ఇంకా పెద్ద నేరం చేస్తున్నట్లే. దీనికంటే మీరు పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపించండి. స్కూలు 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 అని జపం చేస్తున్నావేంటి? ఇలా చూడు, మా పిల్లలు ఎంత బాగా చదివినా సరే బారిస్టర్ కాలేరుగా. వాళ్ళు కూలీలుగానే మిగిలిపోతారు. అదే బూట్ల పాలిష్, అదే కూలి పని, అదే బస్తాలు మోయడం. అది కాదు, చదువుకుని వాళ్ళు బ్యారిస్టర్లు కూడా కావచ్చు. మీరిద్దరూ మీ పిల్లల్ని ఫ్యాక్టరీకి పంపించడం మంచిది కాదు. హరి, నీకేమైనా పిచ్చా? ఫ్యాక్టరీకి పంపకుంటే ఇంకెక్కడ పంపాలి? తమ పిల్లల్ని ఫ్యాక్టరీకి పంపే 50 మంది పేర్లు చకచకా చెప్పేయగలను. రామ్జీ, ఆకలి మంట మనిషితో ఎంత పనైనా చేస్తుంది కదా. ఏమంటావు? చూడు, తన చేత్తోనే తనని కష్టపెట్టుకుంటున్నాడు. కానీ డబ్బైతే సంపాదిస్తున్నాడు కదా. పురంజన్, మనకేదైనా పని దొరికేంత వరకు. రమా, అరే మరీ ఇన్ని సరుకులా? ఇన్ని సరుకులు తేవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? భీమరావు భార్య రమ ఉంది కదా, తను మా జలపానీయాల గృహంలో పనిచేస్తోంది. తను నన్ను బాగా ఇష్టపడుతోంది. నేను తనకు డబ్బు అది సహాయం చేస్తుంటాను. పిన్ని, నేను పని చేస్తున్న చోట ఆవిడ బయానా ఇచ్చింది. లేక ఎవరైనా పరాయి మగాడు నచ్చినందుకు విలువ కట్టాడా? హితేష్, జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా పిచ్చి పిచ్చిగా వాగొద్దు. ఆరవడం వల్ల నిజం మారిపోదు కదా. ఇక్కడ ఇంతమంది పని చేస్తారు, ఎవరినైనా చెప్పమను. మళ్ళాంటి చిన్న జాతికి ఎవరైనా సరే ఇంత భయానా ఇస్తారా? మరీ ఇన్ని సరుకులు కొనుక్కునేందుగా? నిజం చెప్తున్నావన్నా? ఆయన ఎవరికి తెలీదు ఇలాంటి సహాయం ఎందుకు చేయడం జరుగుతుందో. నట్వర్, నువ్వు నోరు మూసుకో. నీ మెదడు గాని చెడిపోయిందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అవును, ఇలా వెనక ముందు ఆలోచించకుండా తన మీద నింద్ర వేయడం చాలా తప్పు. చాలా తేలిక కదా, ఇంకేమీ తట్టలేదు. అందుకే ఒక ఆడదాని చరిత్ర మీద మచ్చవేశారు. నేనసలు కల్లో కూడా ఊహించలేదు పంపకాలు జరిగిన తర్వాత రమ ఇంతకు దిగజారుతుందని. జీజాబాయ్, రమ మన ఇంటి కోడలు. నువ్వైనా నోరు మూసుకో. పిన్నిగారు, రమన్ చూస్తే వీళ్ళందరి మనసులో అనుమానం కలిగినప్పుడు ఇక మా మనసులో అనుమానం కలగడం సమంజసమే కదా. మీరు పని చెయ్యండి. మీరందరూ వచ్చి కనుక్కోండి, ఆవిడే నాకు బయానా ఇచ్చిందో లేదో. పద, సాక్ష్యం చూపించడానికి. అక్కడ కూడా ఎలాంటి రాద్ధాంతం సృష్టిస్తానంటే నేను జనాలను ఏది నమ్మించాలనుకుంటున్నానో అదే నమ్ముతారు. అవును, అడుగుదాం పదండి. అవును, దాంతో నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయి.
అవునన్నా పద మరి పదండి. ఏం అవసరం లేదు.